ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల స్వామి వారిని గంట లేదా గంట 30 నిమిషాలలో దర్శనం చేసుకునే టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎలా పొందాలి అనే పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు ఉండి స్వామివారిని అతి దగ్గర నుంచి అంటే మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే సేవలు, అదేనండి లక్కిడిప్ సేవలు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రతి నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. సుప్రభాతం సేవ తెల్లవారుజామున 3 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 2 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే క్యూ లైన్ లో అలో చేసి వైకుంఠం 1 లోని కంపార్ట్మెంట్ లో ఒక 20 నిమిషాల పాటు కూర్చోపెట్టి ఆ తర్వాత క్యూ లైన్ గుండా మళ్ళీ అలో చేసి శ్రీవారి ఆలయం లోపలికి అనుమతిస్తారు. అలా శ్రీవారి ఆలయం లోపలికి వెళ్లి బంగారు వాకిలి వద్ద నిల్చొని ఆ సేవలో పాల్గొనాలి. అంటే సుప్రభాతం సేవ జరిగే సమయంలో జయ విజయుల గడప వద్ద కటన్ అనేది వేసి ఈ సుప్రభాతం సేవ అనేది చేస్తారు. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకి సేవ అయిపోయాక జయ విజయుల గడప వద్ద వేసిన కటన్ అనేది తీసేసి ఈ సేవలో పాల్గొన్న భక్తులందరినీ జయ విజయుల గడపను దాటి లోపలి వరకు వరుస క్రమంలో క్యూ లైన్ లో అలో చేసి మొదటి గడప వరకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకొని ఆలయం నుంచి బయటికి రావచ్చు. ఇక తోమాల సేవ తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 3 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. ఇక అర్చన సేవ తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు తెల్లవారుజామున 4 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అష్టదళ పాద పద్మారాధనం సేవ ఉదయం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈ సేవకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఉదయం 5 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అయితే తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 3 సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు జయ విజయుల గడపను దాటి లోపలికి వెళ్లి వరుస క్రమంలో కూర్చొని స్వామివారికి 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు నిర్వహించి ఆ సేవను కనులారా వీక్షించి సేవ అయిపోయాక మళ్లీ వరుస క్రమంలో మొదటి గడప వరకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే సుప్రభాతం సేవ జరిగే సమయంలో జయ విజయుల గడప వద్ద కటన్ వేసి సేవను చేస్తారు కాబట్టి ఈ సేవలో పాల్గొన్న భక్తులు సేవ జరిగే సమయంలో స్వామివారిని చూసే అవకాశం ఉండదు. కానీ తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 3 సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు జయ విజయుల గడపను దాటి లోపలికి వెళ్లి వరుస క్రమంలో కూర్చొని సేవ జరుగుతున్నంత సమయం స్వామివారిని కనులారా వీక్షించి సేవ అయిపోయాక వరుస క్రమంలో మొదటి గడప వరకు వెళ్లి స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకొని ఆలయం నుంచి బయటికి రావచ్చు. అయితే ఈ 4 సేవల్లో మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినా స్వామి వారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఈ 4 సేవల్లో మనం సెలెక్ట్ అవ్వడమే మహా అదృష్టం అని చెప్పాలండి. ఎంతో స్వామివారి అనుగ్రహం ఉంటే తప్ప ఈ సేవలకి మనం లక్కీ డిప్ లో సెలెక్ట్ కాం. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మిస్ కాకుండా ప్రతి నెల ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 4 సేవలు కలిపి ప్రతి నెల 7,500 నుంచి 8,000 టికెట్స్ వరకు మాత్రమే టీటీడీ వారు రిలీజ్ చేస్తారు. కానీ ఆ టికెట్స్ కోసం సుమారుగా 7 లక్షల నుంచి 8 లక్షల వరకు ప్రతి నెలలో కూడా భక్తులు ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో అంతమంది భక్తుల్లో మనం కూడా ఉండాలి. మనం కూడా ఆ సేవలకి సెలెక్ట్ కావాలి అంటే రిలీజ్ చేసిన ఈ 4 సేవలు అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అక్టోబర్ నెలకి సంబంధించి ఈ 4 సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ లక్కీ డిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక నెక్స్ట్ డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే కళ్యాణోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఉదయం 10 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల లోపు సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే కంపార్ట్మెంట్ లోకి అలో చేసి కంపార్ట్మెంట్ లో ఒక 10 నిమిషాల పాటు కూర్చోపెట్టి తర్వాత క్యూ లైన్ గుండా అలో చేసి శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు జరిగే ఆ కళ్యాణోత్సవ
బ్రహ్మోత్సవం సేవలో పాల్గొని ఆ తర్వాత అక్కడే ధ్వజస్తంభం వద్ద క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఊంజల్ సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఉదయం 11 గంటల నుంచి 11:30 లోపు సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే అక్కడ నుంచి మిమ్మల్ని అలో చేసి ముందు క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. దర్శనం అయిపోయిన తర్వాత శ్రీవారి ఆలయం లోపల ఉన్న అద్దాల మండపంలో ఆ ఊంజల్ సేవలో పాల్గొనాలి. సహస్ర దీపాలంకరణ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు ఆలయం బయట జరిగే ఆ సేవల్లో పాల్గొని సేవ అయిపోయాక సుపదం ఎంట్రీ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అలా మీరు సుపదం ఎంట్రీ ద్వారా ఎంటర్ అయ్యాక సుమారుగా 1 గంటలో దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. అంటే ఈ ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి జయ విజయల గడప నుంచి నార్మల్ దర్శనం ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. 1 గంట పాటు ఆ సేవలో పాల్గొంటారు. సేవ అయిపోయాక 1 గంటలో స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. అయితే ఈ ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అని కూడా అంటారు. సో అక్టోబర్ నెలకి సంబంధించిన ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక 500 రూపీస్ దర్శనం టికెట్స్ అంటే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్. మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. ఆ తేదీలో టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవల ద్వారా మీరు ఏ తేదీకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అలో చేస్తారు. అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఏటీసీ సర్కిల్ వద్ద దర్శనంకి రిపోర్ట్ చేస్తే ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి సుమారుగా 2 నుంచి 4 గంటల్లో దర్శనం పూర్తయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్. ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. శుక్రవారం రోజు స్వామి వారికి అభిషేకం సేవ జరుగుతుంది కాబట్టి ఆ రోజుకి టికెట్స్ అనేవి రిలీజ్ చేయరు. ఎవరైతే అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు అర్ధరాత్రి 1 గంటకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలని టికెట్ లో మెన్షన్ చేస్తారు. సో రాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్యలో శ్రీవారి పుష్కర్లో స్నానం ఆచరించి తడి బట్టలతో వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే ఆడవారిని సపరేట్ గా మగవారిని సపరేట్ గా క్యూ లైన్ లో అలో చేసి వైకుంఠం 1 లోని కంపార్ట్మెంట్లలో ఆడవారిని మగవారిని సపరేట్ గా కూర్చోపెడతారు ఒక 30 నిమిషాల పాటు. తరువాత కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసి ఆలయం లోపలికి అనుమతిస్తారు. అంటే సుప్రభాతం సేవ స్టార్ట్ అయ్యే సమయానికి అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ కలిగిన భక్తులు ఆలయం లోపలికి వెళ్తారు. సుప్రభాతం సేవ జరిగే సమయంలో ఈ భక్తులు అంగ ప్రదక్షిణం సేవలో పాల్గొంటారు. ముందుగా ఆడవారు స్వామివారి బంగారు బావి వద్ద నుంచి ఆనంద నిలయం చుట్టూ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం వరకు అంగ ప్రదక్షిణం సేవ చేస్తారు. ఆడవారు అంగ ప్రదక్షిణం సేవ చేశాక మగవారు అంగ ప్రదక్షిణం సేవ చేయడం జరుగుతుందండి. సో అంగ ప్రదక్షిణం సేవ చేశాక వెండి వాకిలి గుండా బయటకు వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం ముందుగా క్యూ లైన్ లో జాయిన్ అయ్యి శ్రీవారి ఆలయం లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ కలిగినటువంటి భక్తులు వెండి వాకిలి గుండా 2 సార్లు ఆలయం లోపలికి వెళ్లడం జరుగుతుంది. మొదటిసారి వెళ్ళినప్పుడు అంగ ప్రదక్షిణం సేవ చేసుకొని వెండి వాకిలి గుండా బయటికి వస్తాం. రెండవసారి మళ్ళీ వెండి వాకిలి గుండా లోపలికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రావడం జరుగుతుంది. బ్రహ్మ ముహూర్తంలో సుప్రభాతం సేవ జరుగుతున్న సమయంలో శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ అంగ ప్రదక్షిణం సేవ చేయడం అంటే చాలా అదృష్టం అనే చెప్పాలి. అయితే ఈ అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ కలిగిన భక్తులు సేవ ప్లస్ దర్శనం కంప్లీట్ చేసుకుని 1:30 ఆలయం నుంచి బయటికి రావచ్చు. సో అక్టోబర్ నెలకి సంబంధించిన ఈ అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్. ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు అంటే 10,500 రూపాయలు పే చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సాయంత్రం 4 గంటల సమయంలో వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలని టికెట్ లో మెన్షన్ చేస్తారు. అలా మీరు సాయంత్రం 4 గంటలకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేసి సుమారుగా గంట సమయంలో స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. సో అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు.
ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్. ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే కొన్ని రూల్స్ అనేవి పాటించాలండి. సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 అండ్ అబోవ్ అంటే 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో అంటే డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ సర్జరీ ఇలా మెడికల్ కేసెస్ కేటగిరీలో మీరు టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. లేదా మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. సో ఈ రూల్స్ అనేవి పాటించి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. అయితే ఈ కేటగిరీస్ లో టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో సౌత్ మాడా స్ట్రీట్ లో ఉన్న వెయిటింగ్ హాల్ వద్ద రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తే మీ టికెట్ ని చెక్ చేసి స్కాన్ చేసి ఆ వెయిటింగ్ హాల్లో 1 గంట పాటు కూర్చోపెడతారు. ఆ వెయిటింగ్ హాల్లో ఉన్నటువంటి భక్తులకి శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందిస్తారు. ఈ కేటగిరీస్ లో టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులందరినీ కూడా మధ్యాహ్నం ఎగ్జాక్ట్ గా 3 గంటలకి సౌత్ మాడా స్ట్రీట్ లో ఉన్న క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అలా 3 గంటలకి క్యూ లైన్ లో మీరు జాయిన్ అయితే 30 నిమిషాలు లేదా 40 నిమిషాల్లో స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావచ్చు. సో అక్టోబర్ నెలకి సంబంధించి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మీరు ఏ తేదీలో ఏ టైం స్లాట్ కి అయితే బుక్ చేసుకుని ఉంటారో ఆ తేదీ మీ టైం స్లాట్ కంటే 1 or 2 అవర్స్ ముందు కానీ 1 or 2 అవర్స్ లేట్ గా కానీ ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయొచ్చు. అలా రిపోర్ట్ చేస్తే ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సో అక్టోబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ నెలకి సంబంధించి ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా అంటే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన వారు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం, అంగప్రేక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్ ఇలా అక్టోబర్ నెలకి సంబంధించి ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా తిరుపతి తిరుమల అకామిడేషన్ ని అక్టోబర్ నెలకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే అక్టోబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ఆర్ సేవా టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సో అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకు తోమాల అర్చన, అష్టదల పాద పద్మారాధన ఈ 3 సేవలు లక్కీ డిప్ లో రిలీజ్ చేయరు. అండ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం, అంగప్రేక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ఈ టికెట్స్ ఏవి కూడా బ్రహ్మోత్సవాల తేదీలకు అక్టోబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లో రిలీజ్ చేయరు. కేవలం అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆ బ్రహ్మోత్సవాల తేదీలకు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మిగతా అన్ని టికెట్స్ ని ఆ తేదీలకు రద్దు చేస్తారు. అండ్ తిరుమల అకామిడేషన్ కూడా అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేయరండి. బ్రహ్మోత్సవాల తేదీలకు తిరుమలలో అక్టోబర్ నెలలో అకామిడేషన్ పొందాలి అనుకునే భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. కానీ బ్రహ్మోత్సవాల తేదీలకు తిరుపతి అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మీరు తిరుపతి అకామిడేషన్ కావాలి అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఇదండి ఏ టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ ఎక్కడ అండ్ దర్శనం ప్లస్ సేవకి ఎంత సమయం పట్టొచ్చు అనే దానికి సంబంధించి అక్టోబర్ నెలకి సంబంధించి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తే ఈ టికెట్స్ ని బుక్ చేసుకొని మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, అది ఏంటి అంటే ఎవరైతే ఖచ్చితంగా అక్టోబర్ నెలలో తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు కేవలం 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మాత్రమే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకని అంటే అన్ని రకాల టికెట్స్ రిలీజ్ చేసి కంప్లీట్ గా బుక్ అయిపోయిన తర్వాత చివర్లో 300 రూపీస్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. చివర్లో రిలీజ్ చేసే 300 రూపీస్ టికెట్స్
టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవడానికి ట్రై చేసి ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల ఆ టికెట్స్ బుక్ కాలేదు అనుకోండి, ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు డిసప్పాయింట్ అవుతారు కదండి. అందుకే విషయం చెప్తున్నా. ముందుగా రిలీజ్ చేసే లక్కిడి పార్జిత సేవలకు ట్రై చేయండి. మీరు సెలెక్ట్ అయితే ఆ సేవల్లో పాల్గొని స్వామి వారి మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు సెలెక్ట్ కాలేదు అనుకోండి, తర్వాత రిలీజ్ చేసే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ సేవలు బుక్ చేసుకున్నారు అంటే ముందు సేవలో పాల్గొనవచ్చు, సేవ అయిపోయాక దర్శనం చేసుకోవచ్చు. తర్వాత వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే అంగప్రేక్షం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, ఇలా ముందు రిలీజ్ చేసి ఈ టికెట్స్ లో ఏదైనా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రయత్నించండి. ఈ టికెట్స్ మీకు బుక్ అయ్యాయి అనుకోండి, ఈ టికెట్స్ ద్వారా స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్స్ ని మీరు బుక్ చేసుకున్నప్పటికీ ఇంత దూరం తిరుమలకు వస్తాం కదా, ఇంకోసారి స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ 300 రూపీస్ టికెట్స్ ని కూడా బుక్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. అంతేకాని ముందు రిలీజ్ చేసి టికెట్స్ ఏవి బుక్ చేసుకోకుండా మీరు ట్రై చేయకుండా అలాగే వదిలేసి చివర్లో రిలీజ్ చేసి 300 రూపీస్ టికెట్స్ ని మాత్రమే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించారు అంటే రీసెంట్ గా ఒక 5-6 నెలల నుంచి టికెట్స్ బుకింగ్ లో వచ్చి ఎర్రర్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కదండి. సో 300 రూపీస్ టికెట్స్ బుకింగ్ లో మీకు అలాంటి ఎర్రర్స్ కన్నా వచ్చాయి, టికెట్స్ బుక్ కాలేదు అనుకోండి, అప్పుడు పూర్తిగా స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరైతే ఖచ్చితంగా అక్టోబర్ నెలలో స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఈ ఫార్మాట్ లో కనుక మీరు ట్రై చేశారు అంటే ఖచ్చితంగా టికెట్స్ ని బుక్ చేసుకుని అక్టోబర్ నెలలో స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఏ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి స్వామి వారి దర్శనం పూర్తవ్వడానికి ఎంత సమయం పట్టొచ్చు అండ్ దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.